మాది పేద కుటుంబం బాగా. మాకు వ్యవసాయం అంటే 1-2 ఎకరాలు, చేను 1 ఎకరం, పొలం 1 ఎకరం ఉంది. దాంతోనే పాల వ్యాపారం చేసింది మా నాన్నగారు. మా అక్కకి హెల్త్ బాగాలేనప్పటికీ ఇక పెద్ద స్టోరీ అది. ఇప్పుడు నేను నా 6th 7th నుంచే నేను పాలు కూడా అమ్మేస్తాను. అంటే 5 కిలోమీటర్స్ అక్కడ సైకిల్ వేసుకొని దొరికి అమ్మేది, పెరుగు కూడా అమ్మేది, ఎన్న అమ్మేది అక్కడ. ఇక అక్కడ 10th వరకు అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ అందులోనే చదివా, డిగ్రీ చదివా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 KU అయిపోయింది. ఈ తర్వాత టీచింగ్ మీద ఇంట్రెస్ట్. బాగా చెప్పాలని అదే తప్ప ఇంకోటి ఏముండదు. బాగా చెప్పాలి, పిల్లలకు అర్థమయ్యేటట్టు చెయ్యాలనేటువంటి తపన, వాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లోనే టీచింగ్ ఫీల్డ్ రావడం జరిగింది. కంటిన్యూగా ఇప్పుడు 14 years. మీరు నాకు ఎప్పటి నుంచో మనం 10 years 11 years నుంచి తెలుసు, కిరణ్ సార్ 8 years నుంచి తెలుసు. మీరు అయితే అప్పటి నుంచి కూడా ఏంటంటే నేను కొంచెం బాగా మా పేదరికమైన మా అమ్మ నాన్న బాగా చూసుకుందండి. అసలు ఎంత బాగా చూసుకున్నారు అంటే దేనికైనా మా నాన్న సపోర్ట్ ఉండేది. ఇప్పటికి ఫోన్ చేస్తాయి అవునంటే ఇబ్బంది పడుతున్నా అంటే ఫస్ట్ మా నాన్నకే ఫోన్ చేస్తాను. బాగా మా నాన్నతో నేను ఎట్లుందంటే మా ఫ్రెండ్లీగా ఉంటాను, ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం, అదే ఉంటుంది ఇప్పటికి అంతే ఉంటుంది. ఉన్నా లేకపోయినా చాలా బాగా చూసుకుర్రు. అందుకే ఆ భయంతోనే నేను మా అమ్మ మా నాన్నకి మంచి పేరు తేవాలనే దాంట్లోనే కష్టపడి పైకి వచ్చిన. నేనేంటంటే కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని చూడలే అంటే ఎంజాయ్మెంట్ అంటే చెప్పులు అంతే పాతవి ఉండేటి, బట్టలు పాతవి ఉండేటి, ఈ లైఫ్ ఇంతేనా అని హార్డ్ వర్క్ చేయాలనేటువంటిది, బాగుండే ఎదగాలనేటువంటిది దాంట్లోనే వస్తూ ఉన్నాం. కంటిన్యూ అవుతుంది లైఫ్. మీకు కూడా ఈ యూట్యూబ్ లో పిల్లలకు కూడా హెల్ప్ చేయాలనేటువంటి దాంట్లో చేస్తున్నాం. జర్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి కంటిన్యూ అవుతుంది. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే ఒకటే, మనం పేదరికంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అనేటువంటి డ్రాబ్యాక్స్ చూపెట్టి మన విజయాన్ని వెనక్కి తోసేయడం అనేది చాలా తప్పు. పేదరికంగా పుట్టడం అది ఏమన్నా తప్పుగా వచ్చే కానీ అలానే పోవడం అనేది తప్పు. అది సార్ చెప్పిన కొటేషన్ ఏంటంటే బిల్ గేట్స్, ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. డెఫినెట్లీ. అందుకనే మీరు ఏం చేయండి అంటే కష్టాన్ని నమ్ముకోండి. సక్సెస్ ఒకసారి రాబోదు, తర్వాత అయినా వస్తుంది. అట్లనే ఇంట్లో పని చేయదు తప్పది. ఇంట్లో మేము నీట్గా బట్టలు వేసుకుంటాం, షూ వేసుకుంటాం, చదువుకునేటోళ్ళం అట్లానే ఉండొద్దు. మీ పేరెంట్స్ ఏ వృత్తి అయితే చేస్తారో దాన్ని సపోర్ట్ చేయండి. చేయొచ్చు పని 1 గంట సేపు చేస్తే చదువుకి ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, అమ్మ నాన్నకు సపోర్ట్గా ఉండాలి, సపోర్ట్గా ఉంటూ పని చేసుకుంటూ చేయాలి. ఒకటే కెరీర్ లో బాగా ఎదగాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలనేటువంటి దాంతో పని చేయండి, సక్సెస్ అవుతారు.